యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికి వందనాలు. ప్రియులారా, బైబిల్లో ఒక మాట ఉన్నది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19 నుండి చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్తరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయులు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వారికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. పిల్లారా, ఇక్కడ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? శరీర ఫలముల గురించి, ఆత్మ ఫలముల గురించి. మరి ఓ విశ్వాసి, నువ్వు శరీర ఫలములతో ఉంటున్నావా, ఆత్మ ఫలములతో నిండుకొని ఉన్నావా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క అంత్య దినాల్లో, మరి భయంకరమైనటువంటి కాలంలో మనం ఆత్మఫలముగా ఉండాలి. ఆత్మఫలములతో నిండుకొని దేవునికి మహిమార్థముగా ఉండాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ స్పష్టంగా చెప్పబడింది గనక, ఓ మనుషులారా, మానవులారా, మీరందరూ బైబిల్ వైపు చూడండి. యేసుక్రీస్తు రక్షకుడుగా మన కొరకు వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు. ఆయన వైపు చూసి బైబిల్లో ఉన్న సత్యమును మనం తెలుసుకునే ఎడల మనం పరలోక సంబంధమైన వారసులం అవుతాం గనక, అది తెలుసుకుని పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొంది భూమి మీద కూడా ఆశీర్వదింపబడాలని నా ఆశ, నా ప్రార్థన. మరి ఈ మాటలను మనందరి కొరకు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మీ అందరికీ వందనాలు.